చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే హెన్న కలుపుతూ ఉన్నా. ఎందుకంటే ఎన్న పెట్టుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఎండలు వచ్చేసి కోయేట్లో 50 డిగ్రీల పైన కాస్తూ ఉన్నదండి. అందుకని చెప్పేసి తల అయితే చాలా మంట, నొప్పి, కళ్ళు కానీ మంటలు వస్తున్నాయి. ఈ సాలి సారిపోని నిద్రతో. ఎందుకంటే టయానికి నిద్రపోం కాబట్టి, టయానికి తినం కాబట్టి, ఎప్పుడు పని ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి తల అయితే చాలా నొప్పిగా ఉండదు. చూడండి, అది అయితే తెప్పించుకున్నాను నేను. ఎప్పుడు నేను అదే వాడతానండి. ఎన్న కోయేటుకు వచ్చిన కాడి నుంచి అదే వాడతాను. ఆ ఎన్న ఎలా కలుపుకోవాలా, ఏమేమి వేసుకోవాలా అనేది ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నా. చూడండి, మీరు ఎవరన్నా ఎన్న పెట్టుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరన్నా తలనొప్పి, కళ్ళు మంటలు, తలకాయ నవ్వ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగైతే కలిపేసి నైట్ కలిపేసి పెట్టేసి పొద్దున్నైతే తలగ పెట్టేసి నేను లేదంటే మినిమం ఒక 3 గంటలు పెట్టేసుకొని ఎన్న పెట్టేసుకొని 3 గంటలు ఉంటానండి. 3 గంటలు ఉండొచ్చి మళ్ళీ తర్వాత అయితే తలకు స్నానం చేస్తా. చూడండి, అవి ఏంటి అంటే ఇప్పుడు వేసేటి ఏంటంటే లవంగాలండి. ఎందుకంటే నేను ఒక సుమారుగా 20 మొగ్గల లవంగాలు వేస్తాను. అయితే ఎంచనండి, నేను మామూలుగా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అట్లాగా తెలిసిపోతుంది అనమాట. అందాసుగా అన్నీ వేసేస్తాను. లవంగాలు వేసేసి ఆ లవంగాలు ఒక 2 చాయ్ లిప్టన్లు ఒక కేట్లీలో వేడి నీళ్ళు కాగబెట్టుకొని వేడి నీళ్ళల్లో వేసేసి అవి చాయ్ లిప్టన్లు లవంగాలు అయితే అలాగ వేసేసుకోవాలా. అలాగ వేసేసి బాగా నీళ్ళన్నీ బాగా రెడ్ కలర్ వచ్చినాక కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇంకా తర్వాత వచ్చేసి అదే వేడి నీళ్ళు వేసి ఎన్న సరిపోయేంత మనం పెట్టుకుండేమైనా మన ఎంటుకలు పొడుగుండే వాళ్ళు ఉంటారు, పొట్టిగా ఉండే వాళ్ళు ఉంటారు. సరిపోయేమైన చూసేసి దాంట్లోనే ఒక నిమ్మకాయ వేసేసుకోవాలా. ఒక నిమ్మకాయ కోసేసి బాగా పిండేసుకోవాలా. ఒక నిమ్మకాయ అంతా వేసేసుకోవాలా. ఆ నిమ్మకాయ అయితే 2 దెబ్బలుగా కోసుకొని పిండుతూ ఉన్నా నేను. వేసేసుకుంటా అది కానీ నిమ్మకాయ కానీ పిండేసుకుంటా అట్లా ఎన్నలోనే. చూడండి, ఇలాగ పిండేసుకోవాలా. ఎన్న బాగా మనకు సరిపోయినట్టు. ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి, వేడి నీళ్ళు ఎన్న కలిపిందంటే దాంట్లో ఒక నిమ్మకాయ పిండేసుకున్నామంటే, నిమ్మకాయ రసం ఒక్క ఎంత వేసేసుకున్నామంటే అది మన చిన్న ఉంటలుంటలుగా వస్తుందండి. ఆ ఉంటలు రాకన్నా బాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలా. చాయ్ లిప్టన్ అయితే బాగా దేవేసుకోవాలా. నీళ్ళు చూడండి చాయ్ లాగా వచ్చేసినాయి రెడ్ కలరు. అలాగైతే ఎన్నలో పోసేసుకోవాలా. ఎన్నలో పోసేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలా. బాగా ఎక్కడ కానీ ఉంటలు లేకుండా పిల్లలు లేకుండా చాలా మెత్తగా కలుపుకోవాలా. మన పెరుగుగానే ఉంటే పెరుగుగానే వేస్తూ ఉన్నానండి నేను. అయితే ప్రస్తుతానికి పెరుగు లేదు. ఒక 2 స్పూన్లు పెరుగు అయితే వేస్తా. ఇప్పుడైతే పెరుగు లేదని చెప్పేసి అట్లే వేస్తూ ఉన్నా. చూడండి, తలకాయ నవ్వున్నా, తల నొప్పున్నా, కళ్ళు మంటలున్నా చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఎందుకంటే రోజుకు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ దూరం నడుస్తాను రోజు. ఎంత ఎండ వచ్చినా, ఎంత వాన వచ్చినా, ఎంత దుమ్ము వచ్చినా, కోయట్లో ఎట్లున్నా కానీ అంత 1/2 కిలోమీటర్ దూరం నడిచిపోతాను కాబట్టి నాకైతే విపరీతమైన తలనొప్పి, కళ్ళు మంటలు, అసలు నొప్పి ఉండేదండి. ఇది ఎందుకంటే ఒక కోయేట్ మేడం చెప్పిందనమాట. అప్పటి నుంచి ఇదే వాడతాను నేను. మీరు ఎవరైనా కానీ ఎన్న పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఖచ్చితంగా ఈ ఎన్న తెప్పించుకొని వాడండి. ఒక్కసారి ఒక్కరోజు పెట్టుకునే తర్వాతనే తెలిసిపోతుంది మనకి ఎన్న మనకు తలనొప్పి, కళ్ళు మంటలు అవి తగ్గినాయా లేదా, తలకాయ నవ్వు తగ్గిందా లేదా అనేది ఒక్కసారి పెట్టుకుంటేనే తెలిసిపోతుందండి, మనకు అర్థమైపోతుంది. నేనైతే ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను. మీరు కానీ ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలాగే చేసి మన లవంగాలు 2 చాయ్ లిప్టన్లు, 1 గ్లాసు చాయ్, వేడి నీళ్ళు అంటే సందకాడప్పుడే మనం పొద్దున్నే పెట్టుకోవాలనగా ఆ నైటే ఏం చేసి నైటే కలిపి పెట్టేసుకోవాలి. మనము నైటే కలిపి పెట్టేసినామంటే బాగా నానుతుందండి ఈ లవంగాలు, చాయ్,
ఈ పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు, ఇవన్నీ ఎన్నలోనే బాగా నానుతుందనమాట. నాని తర్వాత తీసి అట్లే బాగా నానిందంటే తెల్లారే గుడికి ఎన్న చూస్తానే కలర్ వచ్చేస్తుంది, మన రెడ్డి కలర్ వచ్చేసి ఉంటుంది నాని. పొద్దున్న ఏం చేస్తామంటే 8 గంటలకంతా మనం తలగ పెట్టేసుకొని చూడండి. ఇప్పుడైతే కొంచెం కలర్గా ఉన్నది కదా. పొద్దున్నే మనం చూసినామంటే ఒకవేళ పొద్దున్నే నేను చేయొచ్చు చేయకపోవచ్చు, టైం ఉండదు. ఎవరైనా కానీ ఇలాగే పెట్టుకోండి, ఎవరైనా